ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తుబాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి 2వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజని, గురజల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందినటువంటి సుధాకర్ బాబు అనేక పదవులు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ఏ కష్టం వచ్చినా కూడా ఈరోజు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ గా నిలుస్తూ మరి రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నటువంటి ఒక సీనియర్ నాయకుడు. మరి వారు ఈ రోజున 2వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వర్ధంతి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఓర్చుకోలేక ఇక్కడ కూడా వారి యొక్క రాజకీయం పోలీసులను పెట్టి ఏ విధంగా ప్రదర్శించారో మేము చూడాల్సినటువంటి అవసరం. దళితుల ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని, జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం. దానికి సంబంధించి కొబ్బరికాయలు కొట్టుకుందాము, ఫౌండేషన్ వేసుకుందాము. ఆ విగ్రహాలకు ఆల్రెడీ ఆ స్థలం విగ్రహాలకు ఎప్పుడో 1970s లోనే కేటాయించింది. ఈ రోజు ఏదో ఇప్పటికిప్పుడు మేము ఒక స్థలం అనుకొని మేమేదో హడావిడి చేసి ఇక్కడేదో రాజకీయం చేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో అలాంటిది కాదు. ఎంతో ఇష్టంతో, ప్రేమతో, అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో దళితుల మనోభావాలకు సంబంధించినటువంటి ఒక అంశము ఇది. అయితే మరి ఈ రోజున ఇక్కడ ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పోలీసులను ఉసిగొల్పి ఈ కార్యక్రమాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయడం ఎంత దారుణంగా ఈ నియోజకవర్గ పరిస్థితులు తయారయ్యాయంటే, ఎవరైనా గుడికి వెళ్తే కేసులు పెడతారు, చర్చికి సంబంధించి ఎవరైనా కూటమిలు నిర్వహించుకుంటే అక్కడ కూడా ఏదో ఒక అడ్డంకులు క్రియేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు. తిరణాలు చేసుకుంటే తిరణాలలో లాఠీ చార్జీలు చేస్తారు. గుడికి వెళ్తున్న వాళ్ళని లాఠీ చార్జ్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చోబెడతారు. మరి ఈ రోజున వర్ధంతి కార్యక్రమం చేస్తుంటే కూడా మరి అలాగే అంబేద్కర్ గారి విగ్రహ ఫౌండేషన్ వేస్తుంటే కూడా ఇలాంటి వాటిని కూడా అడ్డుకునేంతగా దిగజారినటువంటి ఈ కూటమి ప్రభుత్వము మరి ఈ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి.